ఓకే, ఓకే. మరి చాలా అందరికీ కూడా రంజిత్ వస్తున్నాడండి? రాడా? వస్తాడా నువ్వు అమ్మాయి? సరే, అయితే కొంచెం సేపు లేఖనాన్ని విందాం. వర్తమానం ఇది సంపూర్ణత, పెర్ఫెక్షన్ అనే వర్తమానం నుండి మొదటి భాగం అయింది ఉదయం. రెండవ భాగం మనం తీసుకోబోతూ ఉన్నాం. మరి చక్కగా కొంచెం సేపు దేవుని వాక్యాన్ని విందాం. చక్కని ప్రశస్తమైనటువంటి శుభ సమయము ప్రభరాత్రి భోజన ఆరాధన ఇది. మరి ఆరాధన ప్రతి నెలకొకసారి ఉంటుంది, రాత్రి ఆరాధన. మరి ఇది పగల ఆరాధన కాదు, ఇది ప్రభు రాత్రి భోజన ఆరాధన. ప్రవక్త స్పష్టంగా దీని విషయంలో మరి మొక్కమాటం లేని బోధ చేశారు. మరి మనకు కూడా దాన్ని ఆయన మనకు అనుగ్రహించారు. మనం కూడా దాన్ని చేయబోతూ ఉన్నాం. రొట్టెని మనమే తయారు చేసుకుంటాం, ద్రాక్ష రసాన్ని మనమే తయారు చేసుకుంటాం, మిగిలినవి తగలబెట్టేస్తాం. కనుక ఈ చక్కగా మరి ఈ మాదిరులన్నీ కూడా లేఖనానుసారంగా చేస్తేనే నిత్య జీవం దొరుకుతుంది, లేకపోతే మనకి దొరకదు అనేది నాకు అర్థమైంది, సంఘానికి కూడా అర్థమవుతుంది. కనుకనే లేఖనానుసారముగా చేయుట, లేఖనానుసారముగా జీవించడం అనేది అరుదైన కాలము. ప్రియులారా, ప్రవక్త ఏమన్నారంటే, పోలీస్ శాఖ లేని ఎడల ఏమగును, హైకోర్టు లేని ఎడల ఏమగును, సుప్రీంకోర్టు లేని ఎడల ఏమగును, ట్రాఫిక్లో రెడ్ లైట్ లేని ఎడల ఏమగును, పచ్చని లైట్ లేని ఎడల ఏమగును అన్నాడు. ఏమవుతుందంట? గందరగోళం ఏర్పడుతుంది అన్నాడు. గందరగోళమో తొక్కిసలాట జరుగును అన్నాడు. నిజంగా అది ఎక్కడో చెప్తారు కాలండి, ఆయన మనతో మాట్లాడినట్లే ఉంటుంది కదండి. ఇవన్నీ ఉంటాయి కదా. తొక్కిసలాట జరుగును అన్నాడు. సంఘ శాఖల యొక్క పరిస్థితి తొక్కిసలాటగా ఉందన్నాడు. చూసారా ఎలా ఉంది? మత సంస్థలు, శాఖల యొక్క పరిస్థితి తొక్కిసలాటగా ఉంది. అబ్బా అనుకున్నాను నేను. ఎవరు కదలరు, అందరూ తగవలాడతారంట. ఇప్పుడు ట్రాఫిక్లో చిక్కుపోయా ఎవరో కదలరు, అందరూ ఏమవుతారు? తగవలాడతారు. నేను వెళ్ళిపోవాలి, కుదురుతుందా? హల్లెలూయా. ఒకసారి నేను రోడ్డు దాటపోతుంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ నా కోసం ఆపేసాడండి, ఎంజీబీఎస్ బస్ స్టాండ్ కాడ. మీరు వెళ్ళండి సార్, నేను ఆశ్చర్యపోయి అంత కృపనైనా ఈ యువతల నుంచి అవతలకి వెళ్ళాలి ఇలా అన్నాడంతే. అతనిలో ఆ అధికారం ఉంది. అవతలకి వెళ్ళిన తర్వాత ఏళ్ళు ఎలాగన్నాడు, అలా ఆగిపోయారు. నన్ను దాటించాడు ఆయన. సికింద్రాబాద్కి వెళ్తాము, వెళ్ళకుండానే మనకి ఆ బస్ స్టాప్ తగులుతుంది ఎంజీబీఎస్. నేనేం చెప్తున్నానంటే ప్రియులారా, ఆ గందరగోళం ఏర్పడకుండా, తొక్కిసలాట లేకుండా, మానసికమైన కలవరములు ఏమీ లేకుండా దేవుడు వర్తమానం ఇచ్చాడు మనకి. అందుకనే సంఘశాఖలు ఏమేర్పడుతుంది? తొక్కిసలాట ఏమేర్పడుతుంది? దేవుడా గందరగోళము. ఆవు జల్దీ ఆవు బయట. మరి దీనికి రండి, కూర్చోండి, అందరూ కూడా కూర్చోండి, చక్కగా ఆనందించండి. వాక్యంలో ఏమేర్పడుతుంది? గందరగోళం ఏర్పడుతూ ఉంది, తొక్కిసలాట ఏర్పడుతూ ఉంది. ఎవరు కూడా అందరూ ఏమంటారంట? అది కానీ ఎవరు వెళ్ళడానికి లేదు అన్నాడు. అక్కడ ఆ పరిస్థితి, ఇక్కడ ఏ పరిస్థితి ఉంది? ఇక్కడ ఏ పరిస్థితి లేదు, అలాంటిది ఏమి లేదు. ఇక్కడ అలాంటి కలవరాలు, భయాలు, సందేహాలు ఏమీ లేవు. ఇలా ఇక్కడేముంది? యెహోవా ఈరే. వర్తమానంలో ఏముంది? మనం ఏమైనా తప్పించగలమా? పోనీ మనం తప్పించుకోగలమా? ఏమేన్ నా జీవితం అంతేనండి. నేను ఓప్లెస్ చేతులు ఎత్తేసామంటే దాని అర్థం ఏంటి? లొంగిపోయాను. ఇప్పుడు ఒకడు దొంగ ఎలా నేను కాల్చబోతున్నాడు అనుకో, ఎగ్జాంపుల్, నువ్వు చేతులు ఎత్తకపోతే కాల్చేస్తాడు. నేను లొంగిపోయాను ఎలాగ అన్నావు అనుకో, అప్పుడు జోబులో ఏ తీసుకుని పడేది, అమెరికాలో అదే పోయింది. ఇప్పుడు అర్థమవుతుందా? యెహోవా ఈరే. వర్తమానం ఏంటి? దేవుడే చూసుకును. మీకు అర్థమవుతుందా? గందరగోళము లేనిది, సందేహము లేనిది, ఏమి లేనిది, కలవర పడనిది, భయం లేనిది వర్తమానం. మీరు వర్తమానం చెప్తే గుండెల నిండా కాస్త పరిశుభ్రమైన గాలి పీల్చుకుని వెళ్తానా, నువ్వంతా సమస్తము నీవేనా ఆయన అనుకుంటూ వెళ్ళిపోతాను బయటికి. యెహోవా ఈరే నాయన. హల్లెలూయా. నేను ఎందాకో మాట వదిలేను,
మనం తప్పించుకోలేము. అర్థమవుతుందా? భుజం ఏమైంది తెలుసా? ఇలాగేదో ఇలా పడిపోయాడు బలంగానే, అక్కడ తప్పుకుంది. బాల్ ఉంటుంది ఇక్కడ, మన ఇక్కడ బాల్ ఉంటుంది. మా పాస్టమ్ చెప్పాను, అవి రోల్ అవుతూ ఉంటాయి మనం నడుస్తున్నప్పుడు వస్తున్నప్పుడు. అర్థమైందా? జస్ట్ అలా తప్పుకుంది. మా ఊర్లో ఒకసారి అయితే జరిగింది. ఏదో తిని ఆవులని తెస్తే ఇలా అన్నాడు, మళ్ళీ అలా ఉండిపోయి చేతులు అంతే. అలా తీసుకెళ్ళారు హాస్పిటల్కి. అవి ఏమవుతున్నాయి? స్థానము తప్పుతున్నాయి. కానీ అవి మళ్ళా దేవుడు యథా స్థానానికి తీసుకొచ్చాడు. అక్కడ ఆ రోలింగ్ బాల్ ఉంటుంది అక్కడ. ఏంటిది? అది అరిగిపోతుంది. అది అలా అరిగిపోయే పెట్టలేదు దేవుడు. నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ. ఆయన చెప్పినప్పుడు నాకు సంతోషంగా వెళ్ళి, సంఘ బిడ్డలు ఎవరికి ఏమీ కలగకూడదు, అది నా యొక్క జయము మరియు ప్రార్థన అయి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. నిజంగా ప్రతి వ్యక్తి యొక్క ఆత్మ కొరకు ఖచ్చితంగా ప్రార్థిస్తాను నేను. ప్రభు ఎవరు నశించడానికి వేరలేదు, అదే ఆయన ఆజ్ఞ శిరస వహించడమే. ఎవరు నశించడానికి వేరలేదు, అందరూ రక్షించబడాలి. అది ఆయన గ్రేట్ కమాండ్, మహాజ్ఞ ఇవ్వబడింది సంఘానికి. అందుకని ఖచ్చితంగా అక్కడ కూర్చున్నానంటే మరి వారి ఆత్మల కోసం నేనేం చేస్తాను? పరితపించి ప్రార్థిస్తా. నిజమైన సేవకుని యొక్క మంచి గుణం అదే. మీరు ఇచ్చింది తినేసి అదేం చల్లదో. అర్థమైందా? హల్లెలూయా. ఇప్పుడేం చెప్పారండి? ఎవరు కదలకుండా ఏమాత్రం అందరూ తగవలాడుదురు. ఇక్కడ అలా ఉండదు. వెళ్ళవచ్చు, స్వేచ్ఛగా రావచ్చు. ఇక్కడ కాస్త మేసి వెళ్ళవచ్చు, మరలా వచ్చి మేయవచ్చు. ఇప్పుడు అర్థమవుతుందా? ఏంటిది? పూటకూని వాళ్ళ ఇల్లు. ఆ ఎర్రని దీపము ఆగుని నీతో మాట్లాడుతుందంట. ఆ ఎర్రని దీపము, ఆ పచ్చని దీపము వెళ్ళు అని నీతో మాట్లాడుతుందంట. ఎరిపడగానే ఎందుకు ఆగిపోయావు? దానికి నీకు తెలియని స్వరం దానికి ఉంది. ఇప్పుడు అర్థమైందా? అవి రెడ్ లైట్ వెళ్ళింది, వెళ్ళడానికి లేదు. ఎందుకు ఆగిపోతున్నావు? మా పిల్లలు కూడా వెళ్తూ ఉంటాను అప్పుడు. ఎందుకు ఆగిపోతాం? పచ్చని లైట్, నువ్వు వెళ్ళు అనేది మాట్లాడుతుంది. ఇప్పుడు అర్థమైందండి? అది మాట్లాడుతుందంటే జనానికి ఎలా ఉంటుంది? నమ్మరు. అయినా దానికి ఏముంది? మాట్లాడు శక్తి ఉంది. ద పవర్ ఉందా లేదా? చక్కగా వినండి. రికార్డింగ్ కూడా ప్రభు కృపను బట్టి 2 మెసేజ్లు పెడదాం వీడియోలో. ఎన్నడూ లేనంత అవిశ్వాసము, క్రీస్తు పట్ల వ్యతిరేకత రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. ఎన్నడూ లేనంత అవిశ్వాసము, ఎన్నడూ లేనంత అవిశ్వాసము, వ్యతిరేకత రోజుకి లోకంలో పెరిగిపోతుందండి. నేను ఒకసారి చెప్పాను, ఎవరో క్రైస్తవులు పెరగట్లేదు, జన్మించట్లేదు, ఇది ఎందుకో తరుగుదలగా ఉందని ఒకసారి ఒక మాట వాడాను, సొంత మాట. కనుక ఇప్పుడు ఏమంటున్నాడు? అవిశ్వాసము పెరుగుతుంది, వ్యతిరేకత పెరుగుతుంది. రాత్రి కల్లా మతోన్మాది నన్ను తీసుకుపోతున్నాడు బండి మీద, మంచి వరిచాల మధ్యకి తీసుకుపోయి, నువ్వు ఇలాంటి సువార్త అయిపోయిస్తున్నావు నువ్వు అని అంటున్నాడు. నా దగ్గర ఏముంది? ఫుల్ బాటిల్ ఉంది, మద్యం మంది బాటిల్. అది ఇచ్చిన తల మీద నాకు బలం కొలిది బాది నేను వచ్చేసాను. చూసారా? ఏంటి? వ్యతిరేకత ఏమవుతుంది? ఇది 1000 సంవత్సరాలుగా ఉందని మన ప్రవక్త చెప్పాడు. ఇవి ఇవాళ నీకోసం ఇది ఏర్పడలేదు, ఎప్పుడో 1000. కానీ నువ్వు దాన్ని ప్రార్థనాపూర్వకంగా అధిగమిస్తా ఉన్నావు. దెయ్యము సంచరిస్తూ ఉంది. అర్థమైనా? దేవుడు కూడా సంచరిస్తూ ఉన్నాడు, దేవదూతలు సంచరిస్తూ ఉన్నారు, దెయ్యపు దూతలు సంచరిస్తూ ఉన్నాయి. నీ ప్రార్థన రాబో కీడును చాలా దూరం తరుముతూ ఉంది. చూసారా? హల్లెలూయా. అందుకనే ఈ పెదవికి రంగు కాదు, ప్రార్థించే పెదవి ఉండాలి. రంగుల పెదవి కాదు, ఏమని? హల్లెలూయా. అది ఉన్నప్పుడు నీ ఎదుటి ఏది నిలబడదు, ఎస్కేప్ ఫ్రమ్ యూ, నీ నుండి పారిపోతాయి. అంతేనా? మేము చర్చిలోనే పడుకుంటున్నాం, మాకు ప్రార్థన హాయిగా ఉందండి. 5 గంటలకి ఆవిడ లేపేస్తున్నారు శుభ్రంగానే. ఈ పిల్లలు వెళ్ళే లోపల ఆవిడ 6కి వెళ్ళిపోతారు, 1 గంటన్నర ప్రార్థన చేసి 4:30కే వెళ్తుంది. నన్ను మా కూడా లేపు. ఇక్కడ అంతా మేము ప్రార్థనలు గడపడానికి బాగుంటుంది. మంచాల మీద అక్కడక్కడ పడుకుంటే మత్తిలిపోయి
ఎగిద్దాంలే చేద్దాంలే అని. చూసారా, ఈ ప్రార్థనకున్న శక్తిది కనుక మీరు క్రైస్తవ్యంలో నిజమైన ఆయుధం ప్రార్థన. ఏం చెప్పానండి? రోజు రోజుకి ఏం పెరుగుతుంది? వ్యతిరేకత. సంఘమునకు వాక్యమునకు క్రీస్తునికి కట్టబడిన ఒక దైవజనుడు మనకుంటే వాళ్ళను, సంఘమునకు వాక్యమునకు క్రీస్తుకు కట్టబడిన ఒక దైవజనుడు మనకు ఖచ్చితంగా ఉండాలండి. డబ్బు నుల్లేసివాడు ఇష్టానుసారంగా అదేం చెల్లదు. ఇక్కడ నులుకోటకి ఏమీ లేదు. ఆయన దగ్గర నులుకో, ప్రార్థించుకో, ఆయన దగ్గర నుంచి తెచ్చుకో, నీకు కావాల్సింది అడుగు, అంతే. మొండిగా మారిపోవాలా. మనకి ధనవంతులైన బంధువులు ఉంటారు, ధనవంతులైన సంఘశాఖల్లో డైరెక్టర్లు ఎంతో మంది ఉంటారు. వాక్యమునకు కట్టబడిన వాడు, క్రీస్తుకి కట్టబడిన వాడు. అర్థమవుతుందా? ఏం చెప్పానండి? సంఘమునకు కట్టబడాలి. కాపరి సంఘమునకు పండితు లాంటి వాడు. ఎలాంటి వాడు? ఖచ్చితంగాను అతడు భారము మోయు పశువు అన్నాడు. అతడు భారం మోయు, నిజమే పాపం, ఏదో భారంతో అది ఉంటుంది. అందువల్ల అలాంటి కట్టబడిన ఒక దైవజనుడు మనకి కావలెను. ప్రవక్త కూడా మాట వాడారు, చక్కల అద్భుతమైన మాట, నాకు ఎంతో నచ్చిన మాట. అలాంటి దైవజనుడు ఉంటే ఎంత బాగుంటుంది సంఘాలు. కనుక వాక్యమే మన సంపూర్ణత. వాక్యము ఇప్పుడు వర్తమాన పేరు సంపూర్ణత. వాక్యము సంపూర్ణత, వాక్యము సంపూర్ణము, వాక్యమే మన సంపూర్ణత. ఏమి ఇవ్వలేదు. ఉదయకాలం ఒక మాట వచ్చింది, ఏదో ఒక మాట, నీ నుండి ఏమీ ఆశించట్లేదు. చక్కని మాట వాడాం మనం. వాక్యమే మన పరిపూర్ణత, వాక్యమే మన సంపూర్ణత. వాక్యము సంపూర్ణమైనది, పరిపూర్ణమైనది. ఇంక అందులో ఏమి నలకంతా తప్పు లేదు అందులో. అర్థమవుతుందండి? ఆయన మనకు అదే ఇచ్చారు. అది నీ ఆయుధం. దాన్ని నువ్వు నీ జీవితంలో ప్రతి క్షణము జ్ఞాపకము చేసుకోవాల్సింది అదే. వాక్యం ఏంటండి? అది ఏ ఉత్తర నక్షత్రము. వాక్యం ఏమైంది? వాడలు వెళ్తాయండి, వాళ్ళు ఏం చేస్తారు? ఉత్తర నక్షత్రాన్ని చూస్తారు. అదొకటి. మైకని దిక్సూచిలో చూస్తారు. నక్షత్రం ఏ దిక్కునుందో తెలుస్తుంది. ఒట్టి ఎంత దూరంలో ఉందో తెలుస్తుంది. అందుని బట్టి వారు సముద్రపు లోతుల్లోనికి ప్రయాణిస్తారు. వాడు ఒట్టెక్కితే పనిచేయదండి, ఇంకా అయిపోయింది వాడు చరిత్ర. తుఫాన్లో చిక్కుని వాడలు ఒట్టుకొచ్చాయనుకోండి, ఇంకంతే. ఇంక స్క్రాప్ కింద వెడగొట్టి అమ్మేయవలసిందే. ఇంక మళ్ళీ దాన్ని వెనకబడి ఎవడు వెనక్కి. హల్లెలూయా. ఇప్పుడైతే లైట్ హౌస్ వచ్చాయి. ఆ దినము ఉత్తర నక్షత్రము, నేటి దినము సంగమునకు ఉత్తర నక్షత్రము. ఉత్తర నక్షత్రము ఆయనే. ప్రపంచం నడిబడినది ప్రకాశిస్తుంది. 4 o'clock లేచి మీరు చూడండి, ఎంత ఉంటుంది అది. నేను ఎన్నిసార్లు చూస్తాను దాన్ని. అర్థమవుతుందా? కూర్చోండి రండి. ఆయన ఏమైనాడు? ఏం బోధలండి. క్రీస్తేమన్నా సంపూర్ణత. సంఘములకు ఒక సంపూర్ణత కావాలను. క్రీస్తేమన్నా సంపూర్ణత. పీఠాధిపతి మతాధిపతి కాదట ఆయన. వాళ్ళలో ఏమంటే లోపాలు ఉంటాయి. ప్రభువైన యేసు నిత్యానంద స్వామిది. హల్లెలూయా. మన ప్రభువైన యేసు సంపూర్ణుడు. అదే ఆయనే సంఘమునకు సంపూర్ణత కావాలన్నాడు. సంఘము కూడా పరిపూర్ణులు కావాలి, సంపూర్ణులు కావాలి, ఫుల్ఫిల్ కావాలి. ఆత్మచేత వాక్యం మీద ఉత్తమ చేత నువ్వు నింపబడాలి. మనం ఏమన్నాను? సెల్ ఫోన్ తీసి ఏం చేశాడు? యాపిల్ ఎదిరైతే టిమ్ కుక్ ఏం చేశాడు? నీళ్ళలో పడేశాడు. ఏం చేసింది? అది బొడగలు వచ్చింది. ఇంకా ఖాళీలు ఉన్నాయి అందులో అన్నాడు. సైంటిస్టులు ఆలోచించారు. ఆ ఖాళీలు కూడా ఏం చేశారు? నింపేశారు. అర్థమైందా? ఆ ఖాళీలు కూడా ఇప్పుడంతా అందులోనే.
బ్యాంకింగ్, ప్రపంచమంతా అంతా అందులో వచ్చేసింది. అయితే మనలో ఖాళీలన్నీ ఏం చేయాలి? నింపబడాలా. అంతే, దాని అర్థం ఏం చెప్పట్లేదు నేను. మనలో ఉన్న ఖాళీలు ఏమవ్వాలా? ఫుల్ఫిల్ కావాలి. అది వాక్యం చేత నింపుతావో, ఆత్మ చేత నింపుతావో, వర్తమానం చేత నింపుతావో, క్రీస్తు చేత నింపుతావో, అది నీ ఇష్టం. కానీ అది ఫుల్ఫిల్ కావాలి. ఆయన నీ యొక్క సంపూర్ణత కావాలి. సంగమునికి సంపూర్ణత లేని ఎదగదు. ఒక చేను ఉంది, అది ఓ మొక్క ఉంది, ఎదగాలంటే ఏం చేయాలి? చుట్టూ కంచి తవ్వాలి, నీళ్లు పోయాలి, ఎరువు వేయాలి, అది ఏమి తినకుండా కాయాలి. అంతేనండి. అప్పుడు అది ఏం చేస్తే ఎదుగుతుంది. అది అంతా చేసిన తర్వాత దాని నిండా నీడ ఉందనుకో, మళ్ళీ ఎదగదు. మళ్ళీ దానికి సూర్యరశ్మి కావాలి. ఇప్పుడు అర్థమవుతుందండి. దానికి ఏం కావాలి? మళ్ళా ఆహారము అది సంపాదించుకోవాలి. చూసారా? ఆ సూర్యరశ్మి వలన ఏమవుతుంది? పిండి పదార్థం లోపల అది ఆహారంగా స్వీకరించి అదేమవుతుంది? ఎదుగుతుంది. ఇవన్నీ ఉండి సూర్యరశ్మి లేకపోతే మాకు చేనుండేది చుట్టూ వావరం అంటే ఏంటి? చెట్ల యొక్క నీడ. ఒక పావెకరం పండేది కాదు, ఒక పావెకరం ఇది పండదు అబ్బాయి, ఇది పండదు, ఇది అంతే. మిగతాదంతా ఆ ఎండ తగిలిన ప్రాంతం అంతా మంచిగా పండేసింది. చూసారా? సూర్యుని వెలుగు. న్యాయాధిపతి దినములలో ప్రవక్తలు ఏమిటండి? న్యాయాధిపతుల దినములలో అందువలన ఎవరికి వారు తమ ఇష్టానుసారముగా ప్రవర్తించరట. ఎవరైతే చెప్తే అదే నిజం. అక్కడ ఎవరు లేరు? ప్రవక్త లేడు, ప్రవచించువాడు దేవుని ఎదురు నుండి సమాచారం తెచ్చువాడు లేడు. అప్పుడేంటి? ఎవరికి వాళ్ళే ఏది చెప్తే అదే. కానీ దేశమంతటికి ప్రవక్త ఒక్కడే. ప్రవక్త చెప్పిందే సత్యం. అక్కడ ఇప్పుడు అర్థమైందా? కొన్ని దినాలలో ప్రవక్తలు లేరు వాళ్ళకి, ఇప్పుడు కూడా లేరు వాళ్ళకి. ఇప్పుడు యూదులు ప్రవక్తలు లేరు, ఉన్నారా? లేరు. అయ్యా, ప్రవక్తలు వెళ్తారు. ఇప్పుడు ఇద్దరు అక్కడికి వెళ్ళరా? వాళ్ళిద్దరు కూడా దేవుని సన్నిధిని పారిపోయిన వాళ్ళే. మోసే దేవుని దాసుడు అయిన ఏం చేస్తున్నాడు? పారిపోయాడు. ఏలియా దేవుని దాసుడే, ప్రవక్త అన్నాడు. సేవ యొక్క ప్రారంభ దినాల్లో మోసే పారిపోయాడు. సేవ యొక్క చివరి దినాల్లో ఏలియా పారిపోయాడు. మళ్ళీ ఇద్దరిని సమకూర్చడానికి ఆయన కొంత టైం పట్టింది. మరి అర్థమవుతుందా? మళ్ళీ ఏమవుతారు? మోసే ఏలియాలు ఎక్కడికి వెళ్తారు? మనం వెళ్ళిన తర్వాత వాళ్ళు వెళ్తారు. మనం పైకి వెళ్ళిన తర్వాత మందిరం మీద మాట్లాడాను మచిలీపట్నాన్ని. చాలా అద్భుతమైనటువంటి వర్తమానం. ఇప్పుడు అర్థమైందండి. ఎత్తబాటు జరగలేదు. వాళ్ళు బూతులు తిట్టేస్తున్నారు అందులో. నేను రాత్రి ఒక వీడియో చూపించారు. ఏమైంది? ర్యాప్చింగ్ అయిపోతే ఇంకా ప్రసవం వేదనలు ఎందుకు? ఇక్కడ అంబులెన్స్ కోతలు ఎందుకు? అర్థమైందా? ఇంకా సమాధి కార్యక్రమాలు, ఓదార్పు పూడికలు ఎందుకు? ఇక్కడ సాతాన్ని చేయి పని అన్నాడు. అర్థమైందా? పెద్దలు ఏమంటున్నారు? ఎంతటి ఎదిగిన వారికి పసిపాలురకు బయలుపరచబడింది అన్నాడు. ఎవరికే? పిహెచ్డీలకి, వాళ్ళకి వీళ్ళకి. అది నేను ఆశ్చర్యం. 4వ నాడు రాత్రే దేవుడు పరలోకం నుండి మాట్లాడాడు. అది ఎంత గొప్ప మనకి చెప్పబడింది. ఎత్తబాటుకి ఎదురు చూస్తున్నాం మనం. ఒకవేళ రాకడ ఆశ అయితే చక్కగాని సమాధి అనేది చేస్తారు. మరణించేమనుకు రాకడ ముందు చక్కగా. అందుకని పౌలు మనకందరూ చెప్పుకొచ్చారు. ఆ లేఖనమంతా ఎత్తబాటుకే. ఆ ప్రవక్తని చూసి రొమ్ము గుర్తుకుని ప్రవక్త నేర్పుడు ఏమైంది? వర్తమానాన్ని ప్రవక్తను చుట్టుపక్కల నెట్టుకోమన్నారు. ఏమైంది? చివరికే ఏమైంది? అంత ఎత్తెగిరిపడినోడు ఏమయ్యాడు? ఇవాళ ఆత్మీయ సత్యాలు సేవకునుడు వస్తే గ్రహించుకోవాలి. వర్తమానం చదవాలి, లేకపోతే యూట్యూబ్లో వినాలి, చూడాలి, చదవాలి, వినాలి, గ్రహించాలి.
లోకంలో వాక్యం ఎలా నెరవేర్తో చూడాలి. మన సంపూర్ణత ఏంటి? ఖాళీలు ఏమన్నా హృదయం నింపుకో. అలాగే వెళ్ళొచ్చేసి ఆరాధన అయిపోయింది అంటే నేను అన్నడం నమ్మను. చిన్న ఈ వర్తమానం మోసుకుపో ఇంటికి, లోపల దీన్ని ధ్యానిస్తూ స్మరిస్తూ ఉండు. పని చేసుకుంటూ, అంట్లు తోముకుంటూ, వంట చేసుకుంటూ స్మరిస్తూ ఉండాలండి. ఆ దారంటే వెళ్తాను, వర్తమానం స్మరిస్తూనే పోతాను. ఇంకంతే నా పని అంతా. అర్థమైందా? నాకు నేనుగా చెప్పుకోకూడదు, అయినా చెప్పుకుంటున్నాను. ప్రతివాడు తన ఇష్టమైన దానిని చేశాడు. యెహోవాకు వారికి లేదు, గందరగోళం ఏర్పడింది. యెహోవాకు వారికి లేదు. ఏం ఏర్పడింది? అంతే. ఏది చెయ్యాలో తెలియదు, ఏది చేయకూడదో తెలియదు, అంతయు గందరగోళం ఏర్పడింది. ఎందుకంటే యెహోవాకు ఇది వర్తమానం. నువ్వేమి చేయాలో ఇందులో చెప్పబడింది. నువ్వేమి చేయాలో, ఏది చేయకూడదో, నీవు ఆయన గురించి ఎలా నిలబడాలో, ఆయన గురించి ఎలా నిలబడ్డాడో సమస్తము వివరించబడింది. నువ్వు అట్టికట్టబడవలసిందే. ఆయన పొలంలో నీ నుండి ఫలించవలసిందే. అడవి చెట్లు అట్టండి, మనం అడవి ఒలివ చెట్లు, మనం కాపుకాయం. మన దగ్గర కాపుకాయ శక్తి లేదు. అది ఏం చేసాడు? ఆ సారవంతమైన కొమ్మని వాళ్ళని దానికి పక్కన పడేసి దీన్ని తీసుకెళ్ళి దాన్ని కట్టి ఆయనలో ఆ కొమ్మలాగా నేను తీసి పక్కన పెడతాను. నేను తీసి నాకేసి కట్టుకుంటా. అప్పుడు మనం ఆయనలో ఫలిస్తాం. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? అప్పుడు దేవుడు ఎవరో తెలిసింది, ఫలం ఎలా ఫలించాలో తెలిసింది, ఏ ఫలముల కోసం వస్తున్నాడో నీకు తెలిసింది, ఎలా ఎత్తబడతావో తెలిసింది. ఈ మర్మయుక్తమైనటువంటి మహిమాయుక్తమైన ఈ బాధ ఎవరికి దొరకదు. దొరికిన వాడు ధన్యుడు. దొరికినోడు ఖచ్చితంగా ధన్యుడు, నో డౌట్. నీ దగ్గర ఎంత ఉందో, ఏలే దగ్గర ఏమైనా ఉందా? అంతే. ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. ఏలే కోసం ఎవరు వచ్చారు? ఆయన్ని రథం వేసుకొచ్చాడు. ఇవాళ రోల్ రాయ్స్ కారు కూడా పనిచేయదు ఆ రథానికి. అవునే? అంతే. రావయ్యా అంతే. ఆయనే రథసారథి. గతంలో చెప్పాను. చక్కగా అగ్ని గుర్రాలు, అగ్ని రథము చేత, అగ్నిదేవుని చేత ఆరోహణమే వెళ్ళిపోయాడు అగ్ని ప్రవక్త. హల్లెలూయా. అది కోట్లు ఉన్నాయి ఆహాబుకి యెజెబెలుకి. ఏలియా గోరిని తాకలేకపోయారు. ఏలియా అతని దగ్గర సైన్యం ఉంది, ధనం ఉంది, బలం ఉంది, అన్ని ఏకదం ఉన్నాయి. ఏలియాని ఊదేంటంటే సాయంకాలానికే. కానీ ఏలియాని వాళ్ళు ఏమి చేయలేదు. ఏలియా పక్షముగా మోషే ఏమంటున్నాడు తెలుసా? అన్ని రకాల సాగులు చెప్పి నేను వెళ్ళను. మోషేకి మళ్ళీ ఆయన అద్భుతాలు చేసి చూపించవలసి వచ్చిందంట. మోషేకి మనుషుల పద్ధత అద్భుతం చేయవలసి వచ్చింది. ఏలియా చేతులు ఉన్నది కర్రే, మోషే చేతులు ఉన్నది కర్రే. అర్థమైందా? ఐగుప్తుని బయలుదేరి వస్తున్నప్పుడు వాళ్ళ చేతులు కూడా కర్రలే. ప్రవక్త లేడు, అన్నియు గందరగోళంలో. ఎవరికి ప్రవక్త లేడు చెప్తారు ఇప్పుడు? సంఘశాఖలకి, మత సంస్థలు, మత శాఖలకి ఏం లేడు ప్రవక్త. అన్ని సంస్థలు, అన్ని శాఖలు ఎందులో ఉన్నాయి? గందరగోళంలో ఉన్నాయి. మాకు అత్యంత సమీపమైన ఒక కుటుంబం వాళ్ళు సంస్థను స్థాపించి మహాధనవంతులు అయ్యారండి. నేను ఇప్పటికే ఆశ్చర్యపోతాను. ఏంటో సేవ అంటారు, మాకేం అర్థమవుతుంది. ఎక్కడో మీటింగ్ అంటారు, అందరూ వెళ్తారు, మంచిగా వండుకు తింటారు. 20-30 మంది ఎప్పుడు సిస్టమ్ మీద పనిచేస్తూ ఉంటారు. ప్రపంచం అంతా, భూమండలాన్ని వాళ్ళు తిరగేసుకుంటూ వస్తారు. ఈ వీడియోస్ పంపుతూ ఉంటారు, అవతల వాళ్ళకి కనెక్ట్ అవుతూ ఉంటారు. అక్కడి నుంచి నిధులు రాబడుతూ ఉంటారు. మనకి ఏ నిధులు? పైనుంచి వస్తాయి నిధులు. ఆ నిధులు ఆగిపోయినా వాళ్ళు ఆగిపోయారని ఇంకంతే సంగతం. ఒక దినాన్ని ఆపేస్తారు. ఇప్పటికే సగం ఆపేశారు. అది అర్థమవుతుందా? ఆ నిధుల వాళ్ళు ఎవరు బాగుపడుతున్నారు? అంతే, స్థాపించిన వాడే.
ఇక్కడ అందరం బాగుపడతాం, అందరూ దీవించబడతాం, అందరూ ఆశీర్వదించబడతాం, అందరూ స్వస్థపడతాం. పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడుతున్నాం కనుక. ఒక సంస్థను స్థాపించి నువ్వేమి రిపోర్ట్లు రాసి సపోర్ట్లు తెచ్చుకోవట్లేదు కనుక. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ ప్రవక్త లేనప్పుడు అక్కడ ఏమి ఏర్పడింది? గందరగోళం ఏర్పడింది. మసమసమాసాలకి ఏమి లేదు, ప్రవక్త లేడు. యెహోవాకు యెహోవా ఎలా సెలవిచ్చి చూడడం అనేది వాళ్ళకి లేదు. ఆ పాత బట్టలే ఉతుకుతాం, వాటిని శుభ్రంగా మళ్ళీ మంచిగా వేసుకుంటాం. ఆ చిరిగితే మళ్ళీ కొత్తది ఎలాగే ఇస్తాడు. వస్త్రహీనత లేకుండా చేయి ప్రభువా అడగట్లేదా? ఆహార కొరత లేకుండా చేయి ప్రభువా అడగట్లేదా? ఏమిటి అడగట్లేదా? ప్రతి దాన్ని అడుగుతూ ఉన్నాం మనం. కొన్నిసార్లు అడగకపోయినా మరి ఆశ్చర్యకరమైన సహాయాలు మనకి పంపుతూ ఉన్నాడు. హల్లెలూయా. అంచెదినమున ఏలియా అతని ఆత్మ అంచెదినమున అగ్నిస్తంభము అన్యులతో మత శాఖలతో వధువుతో ఏమి మాట్లాడుతున్నది? ఏలియా ఆత్మ ఏం మాట్లాడుతుంది? అగ్నిస్తంభం ఏమి మాట్లాడుతూ ఉంది? అంచెదినమున ఏమి మత సంస్థలతో ఏం మాట్లాడుతున్నాయి? సంఘశాఖలతో ఏం మాట్లాడుతున్నాయి? వధువుతో ఏం మాట్లాడుతున్నారు? ఏలియా ఆత్మ వచ్చి ఏం మాట్లాడింది? అగ్నిస్తంభం వచ్చి ఏం మాట్లాడింది? చెప్పండి. ఏలియా వచ్చి ఏం మాట్లాడాడు? ఏది తప్పో ఏది ఒప్పో అవి చెప్పాయి, మనకి చెప్పాయి. ఏది తప్పో ఏది. తల్లిదండ్రులు ఉంటారో తప్పు తప్పుని చెప్తారు, ఒప్పుని ఒప్పు అని చెప్తారు. సాధ్యమైనంత వరకు తప్పు చేయకుండా వాడు అడ్డుపడతారు. కారణం తప్పులో ఏదోమో అపాయం ఉన్నది. తప్పులో ఏదో ఆమేన్. అందువల్ల అపాయములో నేను కొనసాగటానికి వాళ్ళకి ఇష్టం లేక వాళ్ళు ఏం చేశారు? ప్రవచించారు. బలమైన ఆత్మచేత ప్రవక్త ప్రవచించాడు. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. ఇప్పటికే ఏదైనా మనకే యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. దాన్ని పట్టుకుని ఉండి అంతే చాలు. వాళ్ళందరూ అలాంటి దాన్ని పట్టుకుని నిలబడ్డారు. వాళ్ళంతా కూడా వాళ్ళందరూ వాళ్ళ హృదయాలు సడలిపోలేదండి అసలు. మనలాంటి బైబిళ్ళు, మనలాంటి పరిశుద్ధాత్మలు ఏమైనా ఉన్నాయండి? మనలాంటి అగ్నిస్తంభాలు వాళ్ళకి ఏమన్నా వచ్చేసియా? ఒకే ఒకసారి దర్శించగా కట్టబడ్డారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కనుకనే ఏమి మాట్లాడారు వీళ్ళు? చివరి దినమని వర్తమాన ప్రవక్తలు చివరి దినం ఎలా ఉంటుందో చెప్పాడు ప్రవక్త. చివరి దినమో ప్రవక్త వర్తమానం అసహ్యకరమైంది అన్నారు. కాదు, వాస్తవం. పై దుస్తులు అవి లో దుస్తులు తిరుగుతున్నారంటే అసహ్యమా? జుట్టు పెంచుకుని తిరగట్లేదు, కత్తిరించి అసహ్యమా? అసహ్యమా? వాళ్ళిద్దరు స్త్రీ పురుషులు విస్కీ తాగుతూ వెళ్తున్నారు, అది అసహ్యం కాదా? అది ఆయన వర్తమానం అసహ్యం అని అనుకుని పక్క వెళ్ళిపోయారు అంతే. వధువుతో ఏమి మాట్లాడుతున్నాడు అది కూడా మనకు తెలుసు. సంఘశాఖలతో ఏం మాట్లాడారు, వధువుతో ఏం మాట్లాడారు, ఆ వర్తమానం నిన్ను ఏ రీతిగా ఆరాధనకి సిద్ధపరుస్తుంది. అర్థమైందా? ఇన్ఫర్మేషన్ సమాచారం లేకపోతే ఎవరు వెళ్తారు? ఏం చేయలేరు కదా. ఒక సమాచారం నీకోసం పంపబడింది. అవును, ఒక వర్తమానం నీకోసం వచ్చింది, ఒక మెసేజ్ నీకు నీకు పంపించారు. దాన్ని బట్టి నువ్వేమయ్యావు? ప్రయాణించి నీ ఉద్యోగ బాధ్యతలు నువ్వు వెళ్తా ఉన్నావు. ఎవరేమని చెప్పేది అక్కడ ఉంటావు. అవన్నీ నీతో ఏదో చెప్పాయి, అవన్నీ సంఘానికి ఏదో చెప్పాయి. ఆమెకు మాత్రమే అర్థమవుతుంది, వేరొకరు దాన్ని అర్థం చేసుకోలేరు అన్నాడు. అర్థమైందా? భార్య భర్తలకి భాష ఉంటుందంట, ఆ భాష వాళ్ళకి అర్థమవుతుంది అన్నాడు. వాడు అర్థమైందండి? భార్య భర్తలకి ఏముంటుంది? నోటితో కాదు భాష, కంటి భాష కూడా ఉంది. ఒంటితో కూడా భాష, ఒంటి చేత కూడా భాషను మాట్లాడించవచ్చు, కంటి చేత కూడా భాషను ఏమేమి వారికి ఒక భాష ఉంటుంది, ఆ భాష వారికి అర్థమవుతుంది.
అవి దుర్మార్గుల బూడిద మీద వధువులు ఆ వర్తమానం అంటే అండి దుర్మార్గులకి బూడిద మీద వధువు నడిచి వెళ్ళిపోతుంది అన్నారు. ఆ దుర్మార్గుల బూడిద మీద వధువులు నడిపిస్తాయి. ఆ వర్తమానాలు ఏం చెప్తే దుర్మార్గుల బూడిద మీద నడుస్తారు. అనుభవం చేత ప్రపంచం నాశనం అవడం. మానవ అగ్నిని దెయ్యపు అగ్నిని వాడుకోవడని దేవుడు వాడడని గతంలో చెప్పాను. అవి ఆ దినానికి ఏమవుతాయి, చాలా భాగం నిర్వీర్యం అవుతాయి. కొన్ని వేసినా పేలవు. అర్థం చేసుకో. భూమి అంతా వాటి మూలంగా నాశనమో కాదు. ఇవన్నీ మానవ రాతలు. 10,000 సార్లు దీన్ని బూడి చేయొచ్చు, అది ఇది చెప్పుకొస్తున్నారు. కొన్ని పేలుతాయి, పేలవని అన్నను. కొన్ని బాంబులు ఖచ్చితంగా పేలుతాయి. ఈ రికార్డింగ్ లేకపోతే ఎవరి బాంబు ఎక్కడ ఏ దేశం మీద పేలుతుందో చెప్పుండేవాడిని నేను. మరి అది అయితే ఈ అగ్నిని, ఈ మానవ అగ్నిని, అణు అగ్నిని దేవుడు దానికి ఒక అగ్ని, అది పైనుంది. అది పైనుండి కిందకే సొడమ దినమని కురిసిన అగ్ని ఆయన దగ్గర ఉంది. ఇంకా అగ్ని కనుక తరిగిపోలేదు. అరే అండర్స్టాండ్? అర్థమవుతుందా? అలాంటి వాటి చేత ఆయన దీన్ని మనవాడు కూడా ఏమవుతున్నా ఈ అగ్ని గురించి మాట్లాడుతున్నారు. ఈ వర్తమానంలో నేను ఆయన అగ్ని గురించి మాట్లాడుతూ ఉన్నాను. వర్తమానం చేతి తెలుస్తుంది, గ్రహిస్తే తెలుస్తుంది. అక్కడ కట్టగడి పట్టుకున్నా నీకేమీ తెలియదు. బూడిద మీద నడిపిస్తాయి. వాక్యమైన జీవింపజే శక్తి న్యాయాధిపతి దినములో ఎవరికి లేదు. ఆ దినము వారి దగ్గర ఏమన్నా బైబిల్ ఉంది. ఆ బైబిల్లో వాక్యమైన జీవింపజే శక్తి వారైతే ఎవరికీ లేదు. ఈ దినము ప్రవక్త లేడు గనక, ఆ దినము వారికి ప్రవక్త లేడు గనక వాక్యమును జీవింపజే శక్తి ఈ సంఘశాఖలకే, ఆ న్యాయాధిపతుల దినం వాళ్ళకి లేదు. ప్రవక్త ఉన్నాడు, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడనే వర్తమానం మీకు ఉన్నది కనుక వాక్యమును జీవింపజే శక్తి మీలో ఉన్నది. ఇది మంచి భూభాగం. అక్కడ మంచి విత్తనం నాటావు నీ పొలంలో. దానికి అన్ని అప్పుడు ఏం చేస్తుంది, దోసపాదులు పెట్టారు, చక్కగా కాసేస్తా తీగరి. అర్థమైందండి? ఆ వాక్యమును నీలో జీవింపజే శక్తి నీలో ఉంది. వాక్యము నీలో జీవించాలి. ఏం చేయాలి? లోపలేమీ లేదు, పరిశుద్ధాత్మ లేదు, వాక్యం లేదు, వర్తమానం లేదు, ఆయన లేడు, ఎవరు లేరు. అన్ని ఖాళీలు. ఇలాగ అందులో ఆడితే బుడకలు వచ్చేస్తున్నాడు. ఫోన్ అందులో పడితే ఏమైంది, ఏమొచ్చాయి? అవి ఫుల్ఫిల్ అయిందే ఫోను. వీళ్ళు ఫుల్ఫిల్ అయ్యారా? వేడి ద్వారా వీళ్ళు ఫుల్ఫిల్ కావాలి. హల్లెలూయా. నువ్వెప్పుడు ఫుల్ఫిల్, అర్ధాకలితో ఎప్పుడు నువ్వు లేవు. ఎందుకంటే ఎప్పుడు ఆకలి తీరా తింటున్నావు. అర్థమైందా? అర్ధాకలితో తింటావేమన్నా? నువ్వు ఫుల్ఫిల్ కావాలి కదా. నీ 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 యొక్క ఉదరానికి అన్నం ఎంతో నీ హృదయానికి వర్తమానం అంతే కదా. పరలోక రాజ్యం చాలా పవిత్రమైంది. దొరకని వారికి దొరుకుతుంది, వెతికిన వారికి దొరకదు, వెతికిన వారికి దొరుకుతుంది. ఒకవేళ ఆయన మీకు దొరికినట్లయితే నీవు ఆయనకి దొరికిన వాడివే, వేరే ఆయనకి దొరికిన వారే. నిశ్చయంగా దానిని మీరు సంపాదించుకుంటారు. దాని పట్ల నీకు కోరిక కలిగి ఉండాలి. దానిని ఏ విధమైన సంపాదించాలి. ఆ జ్యేష్ఠత్వం గురించి వాడు కోరిక లేదండి. బ్రదర్ జాకబ్కి ఏముంది? ఎలాగైనా జ్యేష్ఠత్వం సంపాదించాలి. ఆడికి ఉన్నటువంటి వీక్నెస్ వస్తాయి, బలహీనతలేంటి. మంచి ఫుడ్ మినిస్టర్ అంతే. వెంటనే అలర్ట్ అయిపోయాడు. మంచి ఫుడ్ మినిస్టర్కి ఏం చేశారు? ఫుడ్ ఇవ్వబడింది అంతే. తీసేసుకోరా నాకెందుకు అన్నట్టు అంతే. దాని విలువ యాకోబుకి మాత్రమే. దాన్ని సంపాదించుకోవాలనే తపంతో బతికాడాడు ఆయన గారు. అర్థమైందా? సంపాదించగలిగాడు. ఒక తపన. ఇది కూడా అంతే. నేను సంపాదించుకుని తపన నీలో పెట్టినట్లయితే ఆ నిప్పు నీలో రాజెత్తే రాకడ వరకు ఆ నిప్పు ఆరకుండా అలాగ ఉండిపోతుంది. అది ఒకవేళ నిప్పు నీలో నీకు ముట్టించకపోతే ఇంకంతే, నేనేం చెప్పలేను. ఇప్పుడు ఏం చెప్పాను? దేవుని స్తోత్రములు కలుగును గాక. వారికి ఎవరు లేరండి? ప్రవక్త లేడు.
అది ఆయన ఆయన అంటండి చెప్తా, దేవుని స్తోత్రము కలుగును గాక. ఆయన జనులకు మర్మంగా, జనులనగా యూదులకు మర్మంగా ఉన్నాడండి. ఆయన ఎలా ఉన్నాడు? యూదులకు ఎలా ఉన్నాడు? ఆయన ఈయన ఈయన ఆయన ఈయనెవరు, ఆయన ఎవరు, ఆయన ఎందుకు ఇక్కడికి వస్తాడు? మర్మంకి మిస్టరీగా లేడా? సంఘశాఖలకి అడ్డుపడిగా ఉన్నాడండి. సంఘశాఖలకి ఎలా ఉన్నాడు? ముగ్గురా, ఒకడా ముగ్గురా, ఇద్దరా, లేకపోతే నలుగురా, ఇద్దరు యెహోవాలా? అరే రే, అందుకని ప్రవక్త స్పష్టంగా యేసుక్రీస్తు యొక్క బొమ్మను అంటండి ముక్క ముక్కలుగా చేసి ఉంచారండి. కాలు వచ్చారు, చెయ్యి వచ్చారు, మేడదాన్ని నేను ఆయన వచ్చి చూశారు ప్రవక్త. ఆ ముక్కలన్నీ ఎతికారు, ఆయన రూపాన్ని ఏర్పరిచాడు. ఇదిగో మీ దేవుడు. హల్లెలూయా. శాఖలన్నీ ఏం చేసే? చేయిని ఆరాధించేవాడు, మెడను ఆరాధించాడు, ముఖాన్ని ఆరాధించాడు, ఉదరాన్ని ఆరాధించాడు, తొడను ఆరాధించాడు. ఇలాగా ఏమైంది? ప్రవక్త ఏం చేశాడు? మరి వధువుకి ఎలా ఉన్నాడు? మూలరాయిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? కార్నర్ స్టోన్, మూలరాయి, యూదుల చేత నిషేధించబడింది రాయి. వధువుకి ఏమైనా మూలరాయి అయి ఉన్నాడు. అది నీ పునాది అయి ఉన్నాడు ఆయన. వారికేమో వీరికి ఇక్కడ అడ్డుపండ, వారికేమో మర్మంగా ఉన్నాడు, మనకేమో మూలరాయిగా ఉన్నాడు. ఏమంటే అర్థమవుతుందండి? హల్లెలూయా. నేనే ఆయనని కొండ బద్దలు కూడా చెప్పారండి నేను. ఈ బైబిల్ ఒక్కటే, ఇంత ఇంత బైబిల్ కాదండి అది. అది అలాంటి 100-1000 రాసినా సరిపోతుంది. మనకి అవసరమైనంత ప్రభు ఇచ్చారు తప్ప మనం మోసుకెళ్ళగలిగినంత బైబిల్ ఇచ్చాడని కృప అంతా. అది ఆ మాట లెక్కలేని సార్లు పలుకుంటాడు, కానీ గ్రహించుకోలేదు. లెక్కలేని సార్లు ఆయన చేసిన అద్భుతాలు మేము చూసాం. ఇలాంటి కాగితాల మీద రాత్రి ఇదేం సరిపోతున్నాడు యోహాను. కొన్ని రాసుకొచ్చారు, ముగ్గురినే రాసుకొచ్చారు. 3 లక్షల మందో 4 లక్షల మందిని బ్రతికించి ఉంటాడని నేను అనుకున్నాను. అర్థమైందా? అదిగలేదా? ప్రవక్త వర్తమానం ఉంటున్నారు. ఫిన్లాండ్ సైనికులు వస్తూ ఉన్నారు. రష్యా సైనికులు ఒకళ్ళు గాయపరచబడి ఉన్నారు. వాళ్ళంతా కూడా వాళ్ళు యుద్ధం చేసి వస్తూ ఉన్నారు. 2వ ప్రపంచ యుద్ధంలో గాయపడి వస్తూ ఉన్నారు. ఫిన్లాండ్లో రష్యన్ సైనికులు వస్తూ ఉన్నప్పుడు ఈ వర్తమానం విని అందరూ కూడా హీల్ అయిపోయారు, స్వస్థపడిపోయారు. అందరూ కూడా వాళ్ళు మోసుకెళ్ళారంటే వర్తమానం రష్యాకి. వాళ్ళు ఎవరు మోసుకెళ్ళారు? అప్పుడు అంతకు ముందు అనుకున్నట్టు రష్యాకి వర్తమానం ఎవరు పట్టుకెళ్తారు? వాళ్ళు ఏం చేశారు? ఎవరా ప్రవక్త? ఆ మాట విన్నాం, మేము స్వస్థపడ్డాం, మా గాయములు మారిపోయాయి. అది కేవలం స్వరమేని. దేవునికి తెలిసి వీళ్ళ ద్వారా వర్తమానం అక్కడికి వెళ్ళాలని. అర్థమైందా? చాలా మంది అంటారటండి పాస్టర్స్ని, మేము లేకపోతే ఎలా బతుకుతాడని. నిజమే. పాస్టర్ కూడా అంటాడు విశ్వాసుల్ని, ఈ వర్తమానం లేకపోతే వాళ్ళు ఎలా బతుకుతారని. ఇరువురికి దేవుడు ఉంటాడు అంతే. పాస్టర్కైనా విశ్వాసకైనా ఎవరివ్వాలి? అంతే. ఎలా బతుకుతాడనేది, ఏలియా ఎలా బతుకుతాడనేది మనం అనకూడదు. ఎలీషా ఎలా బతుకుతాడు? కొండ మీద గుడిసెలో ఎలా బతుకుతాడు ఎలీషా? కొండ మీద గుడిసెలో మీకా ఎలా బతుకుతాడు? ఈ ఆధునిక చట్టాలు, ఈ రాతలు, ఇవన్నీ కూడా నమ్మొద్దండి. నిన్ను బ్రతికించేవాడు, నీకు కావాల్సింది ఏర్పరచేవాడు ఆయనే. ఏమే ఎలా ఉన్నాడైనా? మార్తటండి లాజరు సమాధి నుండి లేవక ముందే ఆయన సంపూర్ణుడని నమ్మిందంట. లాజర్ని లేపక ముందే ఆయన ఎలా నమ్మింది? ఆయన ఒక పరిపూర్ణుడు, ఆయన ఒక సంపూర్ణుడు ఆయన నమ్మిందంట. మరి లేచిన తర్వాత ఇంకెంతగా నమ్ముతుంది? నేను అదే ప్రశ్న వేసుకున్నాను. ఆ లాజరు లేచిన తర్వాత ఇంకా ఎంతగా నమ్ముతుంది? ఆయన ప్రస్తుతం గురించి మాట్లాడాడు, ఆమె చివరి దినం గురించి మాట్లాడింది. ఆయన నిలవచ్చే చెప్పాడు, చివరిని ఇలా జరగబోతుందని చెప్పాడు. ఏం చెప్పాడు? చివరిన నీ తమ్ముళ్ళు వేసినట్టుగా నా ఎందుకు నమ్మకం ఉంచిన వాడు ఇలా లేస్తారు. అర్థమైందా?
ఏమండి? ఆ దారిని ఎప్పుడు లాజరు వెళ్తా ఉన్నప్పుడు తన సమాధి చూసి తానే ఆశ్చర్యపడుతున్నాడు. అవునా? ఒక దినం ఇందులో నన్ను నెట్టారు, నేను ఇందులోంచి వచ్చేసాను. ఆశ్చర్య కదా ఏమయ్యా? ఒకసారి చచ్చిపోయి ఒకసారి పునరుద్ధాన్ని, మళ్ళా చచ్చిపోయి సమాధి, మళ్ళా పునరుద్ధానం, 2 చావులు 2 పునరుద్ధానములు. వర్తమానం అద్భుతం, ఎప్పుడు కూడా ఇది అద్భుతమే. తీయని మాటలు చెప్తున్నారు, తీగా ఉంటున్నాయి, నవ్వుతూ చెప్తున్నారు, నవ్వుతూ చెప్పేది ఇది. చెంచాల చేత తేనె తాగి, చెరుకు పానకం తాగించిన, తేనె పాకం తాగించినట్లుగా తీతిగా ఆ దైవజనుడు ఇలా జీవించాడు. మరి నువ్వు ఎలా జీవిస్తున్నావు? దైవజనుడు ఎలా జీవించాడట? నేను ఎలా జీవిస్తున్నాను అనేది ప్రశ్నించుకొని చాలు. దేవుని స్తోత్రమా, హల్లెలూయా. కనుకనే ఆయన ఆమె పరిపూర్ణమైన నమ్మకం ఉంచాను. ఇంకా వెలుతులన్నీ తొలగిపోయాయి. ఇప్పుడు ఎలా ఉంది? ఖాళీలన్నీ పుడిగిపోయాయి. పరిపూర్ణముగా నమ్మకం ఉంచాను. ఖచ్చితంగా నమ్మాలటండి, ఖచ్చితంగా నమ్మాలి. నా దేవుడు, నా తండ్రి, నా సృష్టికర్త, నాకు ఈ లోకం ఈ లోకము నాకు అశాశ్వతము, ఒక శాశ్వత లోకము నాకు ఉన్నది. నేను చూశాను కళల్లో, నాతో మాట్లాడాడు. కళ లేకపోయినా లేఖనం ద్వారా అర్థమవుతుందా? అది ఆమె చక్కగా నమ్మింది అంతే. ఆయన అబ్రాహాముకు ముందున్నవాడు, అబ్రాహాముతో ఉన్నవాడు, అబ్రాహాము సంతానంతో ఉన్నవాడు. ఇప్పుడు అర్థమైందా? అబ్రాహాముకి ముందు, అబ్రాహాముతో, అబ్రాహాము యొక్క సంతానముతో, అది దేవుడు. అన్నింటి అబ్రాహామే. నేను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, అది నేను. ఇప్పుడు అబ్రాహాముని ఎలా, అబ్రాహాముకి ముందు ఉన్నాడు, నేను అబ్రాహాము ముందు ఉన్నాను అన్నాడు యూదులతో. ఏమన్నాడు ఆయన? నీకు ఇంకా 50 ఏళ్ళు లేవు, నీకు 33 ఉన్నాయి, అబ్రాహాముకు నువ్వు ముందున్నావా? మేము నమ్మాలా నీ మాట? అబ్రాహాము అప్పటివాడు, మా తండ్రి మూలపిత్రుడు, మమ్మల్ని నమ్మింప చూస్తున్నావా అని కొల్లారు చేశాడు. అబ్రాహాముతో ఉన్నవాడు, అబ్రాహాము సంతానంతో ఉంటున్నవాడు, అబ్రాహాము సంతానంతో, అది 10 దానికి అబ్రాహాముతో లింక్. మన ఆధార్ కార్డు లింక్, ప్రతి దాంతో అబ్రాహాము లింక్ అయింది. చూసారా? అబ్రాహాము కుమారుడే రక్షించబడిపోయావు, అబ్రాహాము కుమార్తె రక్షించబడిపోయింది. పాలకడమే ఆలస్యం. చూసారండి ఎంత అద్భుతమైన ఆ గొప్ప వ్యక్తిని, ఆ గొప్ప వ్యక్తికి మనకి అంత అద్భుతమైన రిలేషన్ ఏర్పరిచాడో. అతను జీవించినట్లుగా ఏమీ లేదు, 3 అతనికి ఉన్న అంశాలు. అతనికి ఉన్న 3 దేవుని కోసం 3 అంశాలు. ఇల్లు కట్టుకోలేదటండి. మనమైతే మొత్తం స్టోన్స్ వేసి కడతాం అబ్రాహాముకున్న ఆస్తికి. ఇక షాపూర్లో నా ఇల్లుని చూసి నా ఇల్లుని మించిన ఇల్లు లేదంటాం, అలాంటి ఇల్లు కడతాం మనలో. అసలైన గృహాన్ని నేను చూశాను, ఏ గృహం చాలు, కట్టుకుంటే నీ కొడుకు కట్టుకుంటాడు, ఎప్పుడు నీకేం తక్కువ అని భార్యని గద్దించి ఆ టెంట్ హౌస్లోనే బతికేసాడు. ఆ టెంట్ హౌస్లోనే. అది నిరాడంబరమైన జీవితం. అది అతని జీవితమే గొప్ప నిరాడంబరం. పని వాళ్ళు తింటున్నారు, పశువులు పెరుగుతున్నాయి, అందరు తింటున్నారు, అమ్ముతున్నారు, కొంత డబ్బు తెస్తున్నారు, కొంత చోట పెడుతున్నారు. అలాగే అంతా కట్టుకుంటే నీ కొడుకు కట్టుకుంటాడు, నీ కోడలు కట్టుకుంటుంది, మనకెందుకే ఇక్కడ. కనుకనే ప్రియులారా చూద్దాం. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు అంటే అబ్రాహాముతో ఉన్నట్లుగా, అబ్రాహాము ముందున్నట్లుగా,
అది నిన్న. అబ్రాహాముకు ముందు, అబ్రాహాముతో మనతో నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నట్లుగా ఉన్నాడు దేవుడు. రేపు ఉన్నాడు ఆయన. మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా ఉంటాడు ఆయన. మిగిలిన వారు కాస్త ఉండడా? హల్లెలూయా. కనుక ఎవరైనా బ్రతుకుచు నాయందు విశ్వాసం ఉంటే చచ్చిపోడు. ఎవరైనా బ్రతుకుచు నాయందు విశ్వాసం ఉంటే చచ్చిపోడు. లాజరు చచ్చిపోయాడా? అది లాజరు చచ్చిపోయాడా? యేసు చచ్చిపోయాడా? వాళ్ళు ఎవరు చావలేదండి. చనిపోయాడని అనకూడదట. అర్థమైందా? ఎలా ఉన్నాయి చూడండి ఈ మాటలు. మరి సంక్షేకాలు ఇతర అంజులు ఎదిరిస్తే కారణం ఇదే. చనిపోలేదు, నిద్రిస్తున్నారు. చావుకి నిద్రకి డిఫరెన్స్ ఉంది. లాజరు నిద్రిస్తున్నాడు, నిద్రపోతున్నాడు అంతే. నిద్రపోయినప్పుడు ఎలా ఉంటాం? ఊపిరి తీసి వదులుతూ ఉంటాం. నిద్ర మరణముకు గుర్తుగా ఉందని రాయబడింది. కానీ అది లాజరు ఏం చేస్తున్నాడు? కాదు నా తమ్ముడు చచ్చిపోయాడండి అంటుంది. లేదు, లాజరు నిద్రిస్తున్నాడు, లాజరుని లేపడానికి వెళ్తున్నాం అని అన్నా సరే ఆమెకి అది అర్థం అవ్వలేదు. అంచె దినమన యుగ సమాప్తిలో నువ్వు అలాంటి పని చేస్తావని నాకు తెలుసు. దేవుని యందు నమ్మకం ఉంచితే అలాంటి పని ఇప్పుడే చూస్తావని అంటున్నా సరే ఆమెకి బల్బో ఎక్కడో వాలర్లో తేడా, లేకపోతే పిలమంట్లో తేడా, చిచ్చులో తేడా. ఆ సమయానికి కరెంట్ సరఫరా లేకపోవచ్చు, ఎంత నొక్కినా ఎలగట్లేదు. ఆమెకి బల్బు అరే అన్ని సవ్యంగా ఉంటేనే చూసారా ఆమె ఆశ్చర్యచకితురాలైంది. ఏమైంది? ఆశ్చర్యచకితురాలైంది. దేవునికి స్తోత్రములు కలుగుగాక. గుర్తించుట, నమ్ముట, వెంబడించుట అది ఏమి సంపూర్ణ. యేసు దేవుడిని గుర్తించాలి, గుర్తించినవన్నీ నమ్మాలి, నమ్మినవన్నీ వెంబడించాలి. మరి అదే చేశారు. జక్కయ్య గుర్తించాడు, చెట్టు మీద నుంచి తీక్షణంగా చూశాడు. జక్కయ్య చూడండి, ఈయన చూశాడు. జగత పునాది వేయబడక ముందే జక్కయ్యను చెట్టు మీద ఈయన చూశాడు. అర్థమైందా? చాలే జక్కయ్య చూసింది చాలు, దిగిరా. అర్థమైందా? గుర్తించాడు. గుర్తించాడు లేదా? గుర్తించి ఏం చేశాడు? నమ్ముకున్నాడు. నమ్ముకుని ఏం చేశాడు? వెంబడించాడు, డెడికేట్ చేసుకున్నాడు. ఇప్పుడు చెట్టు చీట్లు లాంటి వాడు అనమాట జక్కయ్య. నవ్వుతూ అప్పిస్తారు, ఏడిపిస్తూ తీసుకుంటారు. అర్థమైనా? ఇచ్చినప్పుడు ఎలా ఉంటాడు కస్టమర్? ఎలా ఉంటాడు? ఆనందంగా. జక్కయ్య అలాంటి వాడు, పాపి అయిన మనుషుడు అని రాయబడింది. అంతటి ఘోరమైన వాడు అనమాట. ఏమని రాయబడింది? ఇప్పుడు అలాంటి వాడు ఏమవుతున్నాడు? పరిపూర్ణుడు అవుతున్నాడు, సంపూర్ణుడు అవుతున్నాడు, నమ్ముతున్నాడు, గ్రహిస్తున్నాడు. ఇప్పుడు అర్థమవుతుందా? వెంబడిస్తున్నాడు. ఇప్పుడు ఏర్పాట్లో ఉన్నవాడు. జక్కయ్య భార్య ప్రార్థన అన్నాడు మన ప్రవక్త. ఏమన్నాడు? జక్కయ్య భార్య ప్రార్థించింది. జక్కయ్య భార్య ప్రార్థించింది. అతన్ని తెచ్చింది నేను తింటున్నాను కనుక అతను రక్షించబడాలి. అర్థమైందా? ఆ డబ్బును చూసి, ఆ ఇల్లు వాకల్ని చూసి, మంది మార్బలాన్ని చూసి ఆమె ఏమీ కుంగిపోలేదు. కానీ జక్కయ్య కోసమో ప్రార్థించడం మొదలుపెట్టింది. ఆ ప్రార్థన ప్రభు ఆలకించాడు. సమయం వచ్చింది. జక్కయ్య ఏం చేశాడు? గుర్తించాడు. జక్కయ్య ఏం చేశాడు? నమ్ముకున్నాడు. నమ్మేం చేశాడు? వెంబడిస్తా ఉన్నాడు. మనమంతే. ఆయన గుర్తించగానే నాకు అర్థమైంది, ఓ నేను నమ్ముతాను, కొన్ని నెలల తర్వాత నేను నమ్ముతాను, నమ్మి వెంబడిస్తాను. అలాగా ఒక్కొక్క నిర్ణయానికి ఒక్కొక్క కొంచెం సమయాలు తీసుకుని మొత్తం ఏమయ్యాము? కన్వర్ట్ అయ్యాం. మొత్తం ఏమయ్యామో? ఆమేన్, హల్లెలూయా. కనుక అది ఏమి సంపూర్ణత? శాఖలు ఇతర నక్షత్రముల వల్ల ఉన్నవి, అవి త్రోవ తప్పి తిరుగుతున్నవి. మత్స్యలు ఎలా ఉన్నాయి? త్రోవ తప్పి తిరుగు నక్షత్రాలు. అవి ఎలా ఉన్నాయి? త్రోవ తప్పి తిరుగు నక్షత్రాలు. మీరు ఆకాశం చూడండి ఎప్పుడైనా, అవి ప్రయాణిస్తూ ఉంటాయి. అవి ఎక్కడికి వెళ్తున్నాయో తెలియదు. నీరు లేని బావులటండి. సంశాఖలో బతలేని తొట్టలేని వర్తమానం వస్తుంది. ఎందుకు వాడట్లేదు? ఏమి లేవా బావిలో? ఎంత లోతునున్నా తోడుకుంటావు, కానీ అందులో లేవు. బకెటేస్తే అందులో ఏమీ లేవు.
ఎన్నో డ్రై వెల్స్ అంటే నీరు లేని బావులు ఈ భూమి మీద ఉన్నాయి లేవా? వేసవకాలంలో ఏం చేస్తారు మొత్తం? హల్లెలూయా. ఏంటి ఈ నక్షత్రాలు? త్రోవ తప్పి తిరుగు నక్షత్రములు. నేను చాలాసార్లు చింతనలో చూశాను. అమ్మ నక్షత్రం అంటే ప్రయాణిస్తుంది, అయ్యే అలా తిరిగితే బాబాయ్ నాన్న. కానీ అవి వాటితో పోలుస్తున్నాడు వీళ్ళని, సంస్థలను. త్రోవ తప్పి తిరుగు నక్షత్రములు. కానీ ఉత్తర నక్షత్రం అలా తిరుగుతుంది వీనస్. అక్కడ స్టాండర్డ్గా అలాగ నడిబొడ్డినది. అమెరికా వాడు చూడొచ్చు, ఇండియా వాడు చూడొచ్చు, అందరూ దాన్నే ఇది నడిబొడ్డిన ఉందటండి. ప్రభు నడిబొడ్డిని పుట్టాడటండి. ఆ దేశం నడిబొడ్డిన ఉందట. ఇప్పుడు అర్థమైందా? అది నావికులకి దిక్సూసట. మొత్తం నావికుడు ఉత్తర నక్షత్రం ఏ వైపు ఉందో చూస్తాడు. అది త్రోవ తప్పి తిరుగు నక్షత్రము కానే కాదు. హల్లెలూయా. మీరు చదవండి వర్తమానం, అప్పుడు తెలుస్తుంది. ఈ సంపూర్ణత ఇది చెప్పనే లేదో మీరు చదివి చూడండి. ఇది కొత్త బుక్ ఉంది, ఇది ఇత్తను కావాలంటే. పాత తీసుకున్నాను, పాత ప్రింట్. మళ్ళీ మాకు టెస్టింగ్లు అండి, వర్తమానం చెప్పాడో లేదని. 5.5 ఏళ్ళు నాన్ స్టాప్గా చెప్పాను. బుధవారాలు, ఆదివారాలు, మరి ఇతర సందర్భాల్లో చెప్పని వర్తమానం చెప్పకుండా దేవుడు లేని ఎడల నిస్సానుసారంగా నువ్వు జీవించవచ్చు. దేవుడు లేని ఎడల నిస్సానుసారంగా నీవు, ఒకవేళ ఉన్న ఎడల ఆయన చిత్తానుసారంగా జీవించమన్నాడు. ఒకవేళ ఉన్నాడని నమ్ముతున్నావు అనుకో, ఆయన చిత్తానుసారంగా జీవించు. అంతేనా? తల్లిదండ్రులు లేని పిల్లలు ఎలా ఉంటారు తెలుసా? చాలా దారుణంగా ఉంటారు. రాడు తెలిపోయి ఉంటారు, చెప్పలేము ఉండాలి, పాప మొండి తీరిపోతారు. తల్లిదండ్రులు ప్రేమ నోచుకోలేక అలాగే అయిపోతారు. దేవుడు లేని ప్రజలు అంతేనటండి. దేవుడు లేడు, భయం లేదు, భక్తి లేదు. ఎక్కడో కొట్టుకొస్తాడో తినేస్తారు, మళ్ళీ పోతారు, మళ్ళీ మా వెళ్తారు. భయము లేదు, భక్తి లేదు. తల్లి లేడు, తండ్రి లేడు. దైవికమైన మన అదృష్టం కూడా మన తల్లిదండ్రులు ఉన్నారు మనకి. అవునండి. హల్లెలూయా. దావీదు గొర్రెల్ని కాయటకు తప్ప మరెందుకు పనికిరాడు. ప్రవక్త సమూయేలు దావీదు ఇంటికి వెళ్ళినప్పుడు అందరూ అక్కడ ఏమయ్యారంటే సమకూడారు వాళ్ళంతా. ఏమయ్యారు చెప్పండి? వాళ్ళంతా ప్రార్థనలు ఉన్నారు, ఆరాధన జరుగుతుందని చెప్పు. గ్రామం అంతా ఎలా ఉంది? కొంత అలజడి. ప్రవక్త ఊళ్ళోకి వస్తే ఎలా ఉంటుంది? దేశానికి ఒక్కడే ప్రవక్త. ఆ ప్రవక్త ఎగ్జాంపుల్ 1 మోడీ మన ఊరు వచ్చేయడానికి ఎలా ఉంటుంది? ఊరంతా అలజడి, కోలాహలంగా. ఎందుకు వచ్చాడో ప్రవక్త. ఏరి ఎక్కడికి వెళ్ళాడు? ఈ 12 మంది కుమారులు ఎవడైనా తప్పు చేశాడేమో, రకరకాల ఊహాగానాలు చేస్తూ ఉన్నారు. కానీ అసలు విషయం, ఎస్ఐయా నీ 12 మంది కొడుకుల్లో ఒకడిని దేవుడు రాజుగా ఎన్నుకున్నాడు, ఆడు ఎవడో నాకు తెలియదు అన్నాడు. అవునా? అలాగా పెద్దవాడైతే ఆ పదవికి ఎంతో బాగుంటాడు కదా అని అంటారంట అక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు. పెద్దోడంట. 10 తర్వాతోడు, 11 ముందోడటండి. ఇప్పుడు అర్థమైందా? 11వాడు 10 మందిని పక్కనెట్టమన్నాడు. కాదు కాదు అని చెప్తుందండి స్వరం. దావీదు రాగానే ఇతడే అన్నాడు. 5 అడుగులు 5 ఫీట్స్ మ్యాన్ అండి. కానీ ఏమంటున్నారు వాళ్ళు? ఆ పదవి ఈ పెద్దోడికైతే ఎంత బాగుండునో. మానవ ఎంపికలు ఎలా ఉంటాయి? మానవ ఎంపికలు ఎలా ఉంటాయి? అలా ఉంటాయి. ఆ కిరీటానికి ఎంతో బాగుంటాడు, ఆ యొక్క రాజవస్త్రానికి ఎంతో బాగుంటాడు, ఆ శివాసనానికి చక్కగా సరిపోతాడు. ఈ పెద్దోడైతే ఎంతో బాగుంటాడు. కానీ కడమ చివరికి తీసుకొచ్చాడు ప్రవక్తని. ఎక్కడికి తీసుకొచ్చాడు? మానవ కంటికి ఏదైనా బాగుంటుంది,
కానీ దైవ కంటికి, దేవుని కంటికి ఏది బాగుంటుందో చూసుకో. నువ్వు నేను అందంగా ఉన్నట్టు ఏమన్నానే, ఆయన అందమైందని ఎన్నుకున్నాడా? అందమైన బాగా మిలమిల తలతలాడిపోయిందని ఎన్నుకున్నాడా? మిస్ యూనివర్సిటీని ఎన్నుకున్నాడు ఆయన? ఎక్కడో తప్పులు చేసుకుంటూ పెంట్ల మీద తిరుగుతూ ఆవారగా అటు ఇటు తప్పిపోయిన వాళ్ళని తెచ్చుకుని ఆయన తన భార్యగా చేసుకున్నాడు. నువ్వేమి తప్పు చేయలేదులేవే, నా భార్యగా ఉండి అన్నాడు అంతే. ఎంత దైవికమైన ప్రేమ అండి అది. నీ తప్పు నేను క్షమిస్తానులే. పొడవుగా ఉన్నవారు వీరు శిరస్సు మీద కిరీటము పెడితే ఎంతో బాగుండును అనుకున్నారంట. దావీదు కన్నా పొడవైన వాళ్ళు, బలమైన వాళ్ళు ఉన్నారు. ఆ శిరస్సు మీద కిరీటం పెడితే ఎంతో. ఇప్పటికీ ఉన్నాయండి అయ్యగారు, డబ్బుంటే వెళ్దాం, నేను బతుకుంటే వెళ్తాను తప్పనిసరి. ఇప్పటికీ దావీదు కత్తులు, డాళ్ళు, కిరీటాలు ఉన్నాయి. అద్భుతం అటండి. పచ్చని పసుముద్దలు ఉంటాయండి. నిజమైన బంగారం అండి, శ్రేష్టమైన బంగారం. ఇప్పటికీ ఎగ్జిబిట్ చేసి చూపిస్తున్నారు వాళ్ళు మ్యూజియంలో. అదిగో మీ దావీదు అక్కడ ఇంగ్లీష్లో మరి హెబ్రీ భాషలో రాసి ఉంటాయి. ఆ దేశంలో, ఇజ్రాయెల్ దేశానికి ప్రపంచంలో ఎవరో స్నేహితులు లేరు, స్నేహ దేశాలు. ఒకవేళ నువ్వు ఇజ్రాయెల్ దేశం వెళ్ళి ఇజ్రాయెల్ దేశంకి నీ పాస్పోర్ట్ మీద తన ముద్ర ఎత్తే నువ్వు ఏ దేశం వెళ్ళడానికి లేదు. అన్ని దేశాలు నిన్ను రిజెక్ట్ చేస్తాయి. అర్థమైందా? ఒక అమెరికా తప్ప ఏ దేశము దానికి మిత్ర దేశముగా లేదు. నమ్ముతావా? అర్థమైందా? నా మాట అర్థమైందా? ఎవరో మిత్రదేశం? ఇండియా కూడా మిత్రదేశమే, కానీ అర్ధమిత్ర దేశం సగమే. అదేని వ్యాపార స్నేహం. అంతేనా? నమ్ముతున్నారా? ఇన్ని 200 దేశాలు ఉన్నాయి ఈ భూమండలం మీద. స్నేహితులు లేకుండా మనకి చాలా మిత్ర దేశాలు ఉన్నాయి. కానీ దానికి అయినను దేవుడు వాడుతూ ఉన్నాడు. అది ఎవరు లేకపోయినా, ఏ దేశము దానితో లేకపోయినా, దేవుడు ఆ దేశంతో, ఆ దేశ ప్రజలతో ఉన్నాడు కనుక అది అభివృద్ధి ఆశ్చర్యపోలే. మరి నువ్వెందుకు అభివృద్ధి అన్నావు? అదంతే. పాలు తేలిన ప్రవేశం చెప్పిన మాట నెరవేరాలొద్దా? నమ్మిన వాడి ఇంట్లో పాలు తేలిన ప్రవేశం చెప్పిన మాట నమ్మాలవద్దా? దరిద్ర కొట్టోళ్ళమండి. ఆ పచ్చడైనా అన్నం అంతా సరిపోయేది కాదు నాకు. అర్థమవుతుందా? అలాంటి వాళ్ళని ఎన్నుకుంటాడు. ఆ దేశస్తులే కాదు, మనను కూడా తన దేశస్తులుగా ఎన్నుకున్నాడు ఆయన. ఇక్కడ కూడా పాలు ప్రవహిస్తాయి, తేనె ప్రవహిస్తుంది. నేను టాలీ చేసుకో, నా భక్తి జీవితాన్ని దాన్ని పెట్టి టాలీ చేస్తాను. పాత కొత్త, ఇది అది ఎలా ఉంటుంది? ఈవెన్ చూడటానికి వెళ్ళినప్పుడు ఆటోకి డబ్బులు లేవండి. ఇద్దరు వెళ్ళినా ఒక్కడికే ఉన్నాయి. వీళ్ళ అక్క మేము ఎక్కిన ఆటో ఎక్కింది. ఆవిడ అడిగాను సిగ్గు లేకుండా, మాకు ఆటోకి డబ్బులు లేవండి, ఏమైనా ఉంటేవండి అన్నాను. అయ్యో అదేంటి అంది. మరి ఈడి ఆటోకే డబ్బులు లేవని ఎలా చేసుకుంటాను అనలేదు వీళ్ళ అక్క. పెద్దెం సెంటర్లో ఏం చేసింది? పెద్దెం సెంటర్లోనే నేను కొవ్వూరు దాకా వస్తాను, కొవ్వూరులో ఇచ్చింది మా డబ్బులు కూడా. మీ ఇద్దరు డబ్బులు ఇతర ఇంటికి వెళ్ళిపోండి అంది. మీకు అర్థమైనా? జనరల్లో ప్రయాణించాను. జనరల్ రైలు, తర్వాత రిజర్వేషన్ రైలు, తర్వాత ఏసీ. అర్థమవుతుందండి? ఆయన ప్రమోషన్ ఇచ్చేదాకా నువ్వు ఆగాలి. అర్థమైనా? ఆయన ప్రమోషన్ ఇచ్చేదాకా ఇవ్వకుండా నీకుగా ప్రమోట్ అయిపోకు. నేను అదే అనుకుంటాను కదండి. హల్లెలూయా. అప్పుడు ఆమె అడిగి తీసుకోకపోతే పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళాలి. నువ్వు దాచుకున్నా ఏమైనా 100 ఉంటే నీకు తర్వాత ఇస్తానని. అప్పుడే పెళ్ళి అయిపోయింది నీకు. ఎవరు కదా అడగడానికి మనసు రాదు కదా. దేవుడు ఆమెను పంపించాడని అనుకున్నాను నేను. ఇప్పుడు అంతేనా?
మేము ఆ ఆటో ఎక్కడం ఏంటి, ఈ డబ్బులు ఎంతవరకు వస్తే అంతవరకు వెళ్దామని మేము నిర్ణయించాం. మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి. నేను ఎక్కడి దాకా వచ్చాగాను ఏం చెప్పానండి? దావీదును ఏమన్నారు వాళ్ళు? గొర్రెలను కాయటానికి తప్ప వీడెందుకు పనిచేయడానికి అనుకుంటున్నారండి. మానవ గొర్రెలను కాయడానికి దేవుడు అనుకున్నాడు. భౌతికమైన గొర్రెలు ఆ గొర్రెలను కాయడానికి కాదు, మానవ గొర్రెలు. ఆ జ్ఞానాన్ని ఆయన అందులో ఉంచుతాడు. ఉంచడా? రాజ్యం లేని శక్తి, జ్ఞానము, బలము, వివేకము దావీదులో ఉంచాడు, సొలొమోనులో ఉంచాడు. తనకి లోబడి వారిలో ఆయన తన జ్ఞానాన్ని పోయును అన్నాడు. పొద్దున చదివేమాట. తనకి లోబడి వారిలో అయితే ఆయన ఏం చేస్తాడు? పోయును. నీళ్లు నూనె పోసినట్లుగా పోయును. మనలో పోసాడు అది. ఇంకా ఎవరైనా ఉన్నారా? 10 మంది వచ్చారటండి. 10 మందిని కాదన్నాడు దేవుడు. ఏమన్నాడు? ప్రవక్త ఇంకా ఎవరైనా ఉన్నారా అని. దావీదు అందుబాటులో ఉన్నాడు, ఇంకా 2 ఉన్నారు, ఒకడు అందుబాటులో ఉన్నాడు. ఆ ఒక్కనే రమ్మన్నారు, ఇతనే అన్నాడు అంతే దేవుడు. చూసారా? 12వ వాడి కోసం ఇతనే ఇతనే దేవుడు అనడం ఎంత అద్భుతం అండి. ఇతనే వెంటనే కొమ్ములోంచి తైలం తీశాడు, దావీదు తల మీద చరిచి ఇదిగో మీ రాజు అన్నాడు అంతే. ఎవరు? తండ్రితో. ఇదిగో ఇశ్రాయేల్ దేశం మీద రాజు, ఇతనే మీ రాజు. ఒక్క మాట నిలిపిడేటండి. ప్రవక్తలు ఉండరు ఎక్కడ? అందరితోటి పిచ్చాబాటి ముచ్చట్లాడతారా? ఏ దాన్ని అయితే వచ్చాడు ఒంటరిగా అదే దాన్ని వెళ్ళిపోయాడు అంతే. అంత అద్భుతం అండి. ఆ ప్రవక్త ముందుకు నడిచిరాగానే ఆత్మ సమూయేలు మీదకి దిగిందంట. దావీదు ఆ ప్రవక్త ముందుకు రాగానే ఏమైంది? ఆత్మ, పరిశుద్ధాత్మ చేసింది సమూయేలు మీద. ఇతడే, ఇతనేనయ్యా అంతే. ఇప్పుడు ఆ 12 మందిని ఒకళ్ళు 5:30 ఉంటారు, ఒకళ్ళు 6 ఉంటారు, ఒకళ్ళు 5 ఉంటారు, ఒకళ్ళేమో ఇలా అన్ని రకాల. కానీ దావీదు 5 గొలియాతు 10 10 ఫీట్స్ అటండి. ఇప్పుడు ఉన్నారండి ప్రపంచంలో 4 ఉన్నారటండి 10 అడుగుల మనుషులు. వాడు అర్థమవుతుందండి. ఆత్మ తన మీదకి రాగానే ఏమన్నాడు? బా, ఎంత అదృష్టం అండి దావీదు. ఆ కిరీటాలు, ఆ డాళ్ళు, ఆ కత్తులు ఆనాడు ఆయన ధరించి ఇక్కడ సజీవమై మనతో మాట్లాడుతున్నాయి. మరియ మార్త వాక్యం చేత ముడివేయబడ్డారు. అదే వారి సంపూర్ణత. క్రీస్తే మన సంపూర్ణత. మరియ మార్త వాక్యం చేత ముడివేయబడ్డారు. అదే వారి సంపూర్ణత. క్రీస్తే మన సంపూర్ణత. ఇంకా ఆయనతో ముడివేయబడాలా? వారు అలాగే ముడివేయబడ్డారు. వారు ఇళ్లలోకి వచ్చి ఆయన బోధించేవాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు. ధర్మశాస్త్రంలో నుండి తను ఏమైనాడో చెప్పుకునేవాడు. సంపూర్ణత, పెర్ఫెక్ట్. ఏమనేది? పెర్ఫెక్షన్. దేవుడి వాక్యమును దీవించును గాక.